రాజమహేంద్రవరం రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని మల్లయ్యపేటలో ఉన్న వైభవ్ ఫంక్షన్ హాల్లో రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ 1 ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన నాని, కురుకూరి కిషోర్ తదితరులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పసుపు కండువాలను గాల్లో తిప్పుతూ బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. స్థానికంగా ఉన్న ప్రజలు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు క్లస్టర్లలో మహానాడును సంబరంగా నిర్వహించామన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బిక్కిన సాంబా, గంగిన జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. కాతేరు గ్రామంలో 103 జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలుగా కురుకూరు కిషోర్ గారికి, నున్నకేష్ గారికి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా కాతేరు తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు కార్యక్రమంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసినందుకు మహానాడు కార్యక్రమం చాలా అభినందించే మంచిది, చాలా సందేశం, శుభపరిణామం కూడా. అన్న యుగ పురుషుడు అన్న నందమూరి రామారావు గారు తెలుగు ఖ్యాతిని ఇవాళ మారుమూలలు కాదుగా ఢిల్లీ వీధుల్లో తాకట్టు పడితే తనని సొంత తల్లిలా చూసుకునే సినీ పరిశ్రమకు విడుకోలు పెట్టి నేనున్నాను అంటూ పార్టీ పెట్టి 8 నెలల్లో ముఖ్యమంత్రి అయిన మహానటుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్నాళ్ళలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల కోరిక అన్నకి భారతరత్న ఇవ్వాలని ఈరోజు మహానాడులో భారతరత్న తీర్మానం చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో 11 కష్టంలో సంక్రాంతి పండుగలాగా మహానాడు పండుగని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. అలాగే లోకేష్ గారి ఆధ్వర్యంలో యువకాలం టీం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ మహానాడి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదములు, భారతరత్న ఇచ్చారని చెప్పి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటాం.